హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. వీడియోస్ పెట్టక 3 డేస్ 4 డేస్ అట్లా అవుతుంది కదా. ఈ వీడియో అయితే చూసేయండి. ఇదైతే జెర్సీ ఆవు అనమాట. మనకి తెలిసిన వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశాను నేను. చూసేయండి. ఇదైతే పుట్టి ఒక అరగంట గంట కూడా అట్లా అవ్వట్లేదంట. ఈ ఆవు అయితే కాల్షియం డైవన్ అయిపోయి ఇట్లా అయిపోయింది. అసలు చూడండి, పుట్టిన దూడకు కూడా పాలు ఇవ్వకపోతుంటే అక్కడ పనిచేసే అతను, ఆ ఫామ్లో పనిచేసే అతనే పట్టిస్తున్నాడు అనమాట. ఈ పట్టించడం కూడా ఎప్పుడు జరిగింది, దీనికి డాక్టర్ గారు వచ్చి కాల్షియం పెట్టిన తర్వాత, అది పైకి లేచిన తర్వాత, నించున్న తర్వాత పాలు పట్టిస్తున్నారనమాట. చూసేయండి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆవులను జాగ్రత్తగా చూసుకోకపోతే చూడండి, దీనికి నాకు తెలిసి అనారోగ్యం ఇది ఈగల వల్లే వచ్చి ఉండిద్ది. ఈగలు, దోమలు అసలు చాలా వీటి వల్లకే ఇది ఎంత మెత్తగా అయిపోయి పడిపోయిందనమాట. ఇదిగో దూడ ఎంత ముద్దుగా ఉందో చూడండి. జెర్సీ ఆవన్నమాట. పుట్టిన వెంటనే బిడ్డని కొన్ని ఏ ఆవులైనా సరే పుట్టిన వెంటనే నాకుతూ వాటికి స్పర్శను అందిస్తాయి కదా. ఇదైతే అట్లా ఏం చేయకుండా పడిపోయింది. పడిపోయేసరికి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించుకున్నారనమాట. పిలిపించుకొని దీనికి ఏంటి, ఏం లోపం ఏంటి చూసి దానికి కాల్షియం పెట్టిన తర్వాత ఇది వెంటనే మళ్ళీ రికవరీ అయ్యి కొంచెం పైకి లేచి దూడకు పాలు ఇచ్చింది. చూడండి ఎంత ముద్దుగా ఉందో దూడ. ఇంకో విషయం ఏంటంటే, మన షెడ్లో గౌరీ, లక్ష్మి ఇద్దరు ఉన్నారు కదా. లక్ష్మి అయితే కట్టిందని చెప్పేసి మొన్న డాక్టర్ గారితో చెక్ చేయించానమాట. కట్టింది అన్నట్టుగా చెప్తున్నారు. కడితే బాగుండు, ఎందుకంటే అది 4 ఇయర్స్ నుంచి కట్టట్లేదనమాట. దానికి కొంచెం కడుపులో ప్రాబ్లం ఉంది. మెడిసిన్, మందులు అవి వాడి ఇక దాన్ని అట్లాగా కట్టించాను అనుకుంటున్నాను. దానికి కట్టించి కూడా 2 నెలలు అవుతుంది. మన టెస్ట్ చేపిస్తే కట్టిందని చెప్పారనమాట. నాకు చాలా ఫుల్ హ్యాపీ అండి. మీరందరూ కోరుకున్నారు కదా మా లక్ష్మి, మా గౌరీ కట్టాలని చెప్పేసి. అందుకని లక్ష్మి కట్టేసింది. ఇంకా నిదానంగా గౌరీ కూడా కడితే బాగుంటుంది. ఈ ఫామ్ దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని చిన్నగా పైకి లేపి పాలు పట్టిస్తున్నాడు అనమాట. చూడండి, ఇతనైతే అక్కడ పనిచేసే అబ్బాయి. చూసేయండి, ఇదైతే డైరీ ఫామ్ అనమాట. చూడండి, లోపల చాలా గేదెలు ఉన్నాయి. మనం డైరీ ఫామ్ ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత పరిశుభ్రత కూడా చాలా అవసరం అండి. పరిశుభ్రత లేకపోయినా సరే పొదుగు వాపులని, ఆవులకి ఇట్లానే కాల్షియం డౌన్ అయిపోయి అనారోగ్యానికి గురవుతూ చాలా వ్యాధులు అనేవి వ్యాప్తిస్తాయి. అట్లా రాకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఆవులను పెంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తను తీసుకోవాలి. జెర్సీ ఆవు చెప్తున్నాను కదా జెర్సీ అని. నాకు తెలిసి ఇది నేను అడగలేదు అతన్ని, ఇది ఎన్ని ఈతలు ఈనింది అనేది. కొంచెం ఏజ్ పెద్దదిగానే అనిపిస్తుంది. అవి పాలు పట్టుకోవడానికి చూడండి, దూడపిల్ల పాలు పట్టుకొని తాగడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పేసి అతను ఏం చేస్తున్నాడంటే డబ్బాలో పాలు పిండి వాటిని కొంచెం కొంచెంగా పోస్తూ ఉన్నాడు. అది తాగుతూ ఉంది. ఇది స్టార్టింగ్ చేయాల్సిన పని ఇది ఇప్పుడు చేస్తుంది అనమాట. బిడ్డ పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూసేయండి, నాకుతుంది చక్కగా. ఆవుల గురించి ఏదైనా సరే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే ఆవుల్ని పెంచడం మొదలు పెట్టాలి. ఆవులు తొందరగా రోగాలకు గురి అయిపోతూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఎవరైనా ఆవులను చాక్కోవాలనుకుంటే జాగ్రత్తలు తీసుకుంటూ చాక్కోండి. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీసానంటే, మనకు తెలిసిన వాళ్ళ ఫామేనమాట. అక్కడికి వెళ్ళేసరికి నాకు ఈ సిచ్యువేషను బాగా నచ్చిందనమాట. ఇక మీకు కొన్ని విషయాలు చెప్తూ ఈ వీడియోని మీకు ఎందుకు చూపించకూడదని చెప్పేసి నేను తీశాను. చూసేయండి ఫామ్ మొత్తం. అవి బరిగొడ్లు అనమాట, గేదెలు. ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్లో ఎప్పుడు గేదెలు, ఈ కుక్కలు, కోడి పిల్లలు ఇవే వస్తూ ఉంటాయి అనుకోవద్దండి. ఎందుకంటే చాలామందికి డౌట్ కూడా ఉంది, ఎప్పుడు మీరు వీటినే చూపిస్తూ ఉంటారా, లేకపోతే మీ ఛానల్లో ఆల్రెడీ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి అన్ని రకాలు చూపిస్తున్నారు కదా అని చెప్పి డౌట్స్ ఉంటాయి.
ఖచ్చితంగా అండి మన ఛానల్లో ఎప్పుడైనా సరే గమనించండి, నేను అన్ని వీడియోస్ యానిమల్స్కి సంబంధించి, పౌల్ట్రీకి సంబంధించి, మన ఫామ్ గురించి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గరకు సంబంధించి చిన్న చిన్న రీల్స్ చేస్తూ ఉంటాను. ఎక్కడన్నా యానిమల్స్ కానీ పెట్స్ కానీ ఉన్నప్పుడు వాటిని చూపిస్తూ చేయిస్తూ ఉంటాను. ఇట్లానే మన ఛానల్